చందమామ కథ శాప విముక్తి. అనగనగా ఒక పట్టణంలో శివయ్య అనే ఒక యువకుడు ఉండేవాడు. అతను పుట్టు పేద, పైగా ముఖం మీద ఒక తెల్లటి మచ్చ ఉండడం చేత తోటి వాళ్ళందరూ అతన్ని వేళాకోళం చేసేవారు. ఆ దేశపు పట్టపురాజుకి రూపసి అయిన ఒక కూతురున్నది. ఆమెను పెళ్లాడదామని ఎంతోమంది వీరులు శూరులు అయినటువంటి రాజకుమారులు ఉబలాటపడ్డారు. వాళ్లతో పాటు శివయ్య కూడా ఆ రాజకుమారిని పెళ్లాడాలని సరదా పడ్డాడు. కానీ అతను రహస్యంగా అద్దంలో చూసుకున్నప్పుడల్లా, అయ్యో, నా ముఖం మీద ఇంత అసహ్యకరమైన తెల్లమచ్చ ఉన్నదే, నా వంటి అనాకారిని ఆ రాజకుమారి వరిస్తుందా, అది కేవలము కలలో మాట అనుకుని నిరాశ చెందేవాడు. ఒక రోజున శివయ్య రాజుగారి కోట ముందు నుంచే పోతూ రాజకుమారిని చూశాడు. ఆమె కంటపడగానే ఏమైతే అది అయిందని ధైర్యం చేసి ఆమె ఎదుటికి పోయి తన ఉద్దేశం వెల్లడి చేశాడు. దానికి రాజకుమారి, శివయ్య, నువ్వు నన్ను ప్రేమిస్తూ ఉన్నట్టుగానే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. కానీ లాభమేమున్నది? నాకు పెళ్లి కాకూడదని సూర్యమహారాజు శాపమిచ్చాడు. ఆయన వద్దకు పోయి శాపం తీసివేయడని కోరుదామనుకుంటే అది సామాన్యుల వల్ల అయ్యే పని కాదు కనుక నాకు కలిగిన శాపం తీసివేయగల సమర్థుడు దొరికే వరకు నేనిలా కన్యగా ఉండిపోవలసిందే అన్నది. ఓస్, ఇదొక ఘనకార్యమా? ఆ సూర్యమహారాజు వద్దకు నేను వెళ్ళి వస్తానుండు అన్నాడు శివయ్య. అలాగైతే ముందుగా నీ ముఖం మీద మచ్చ పోగొట్టమని కోరుకో. నీ మచ్చ ఎప్పుడైతే పోతుందో నా శాపము అప్పుడే తొలగిపోతుంది అంటూ రాజకుమారి సలహా చెప్పింది. శివయ్య వెంటనే బయలుదేరి అడవులు పట్టి సూర్యమహారాజు రాజ్యానికి దారి ఏది అంటూ కనబడిన పక్షులను, వృక్షాలను, జంతువులను, కీటకాలను పలకరించి అడిగాడు. ఒక్కళ్ళు తెలియదన్నారు. చివరకు శివయ్య ఒక ఏటిగట్టుకు చేరుకున్నాడు. ఆ ఏటిలో ఒక అందమైన తెల్లని హంస ఈదులాడుతోంది. దానిని కూడా అడిగాడు శివయ్య. అందుకు ఆ హంస, నా రెక్కలు పట్టుకొని వీపు మీద కూర్చోవయ్యా, నిమిషంలో నీకు దారి చూపిస్తాను అంది. ఆ మాటలకు సంతోషించి శివయ్య హంస వీపు మీదకి కూర్చున్నాడు. క్షణం సేపట్లో అది అతనిని అవతలి ఒడ్డుకు దిగబెట్టి సూర్యమండలానికి దారి చూపింది. కొంత దూరం పోయేసరికి శివయ్యకు ఒక తుప్పలో బాణము, అమ్ములు కనపడ్డాయి. తనది కాని వస్తువుని తాకడం ఇష్టం లేక శివయ్య తన దారిని తాను పోబోతున్నాడు. ఇంతలో ఒక యువకుడు కనపడి, నా బాణము, అమ్ములు కనపడకుండా పోయాయి, వాటిని ఎవళ్ళైనా చేత పట్టుకుపోగా చూశావా అని అడిగాడు. దానికి శివయ్య, ఇక్కడికి సరిగ్గా 20 గజాల దూరాన కుడి చేతి వైపు తుప్పల్లో అవి నాకు కనపడ్డాయి, పోయి తెచ్చుకో అని చెప్పాడు. నువ్వు చాలా న్యాయమంతుల్లా ఉన్నావు, నిన్ను చూడగా సంతోషమైంది. ఇలా ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు అని ఆ యువకుడు మళ్ళీ అడిగేసరికి శివయ్య తన సమాచారం అంతా ఆ యువకుడికి వినికిడి చేశాడు. అది విని యువకుడు, అయితే నువ్వు నా వెంట వచ్చేయి, మా నాయనగారే సూర్యమహారాజు, నా పేరు ఉదయతార అని చెప్పాడు. శివయ్య చెప్పిన ఆనవాళ్ళ ప్రకారం ఉదయతార తుప్ప దగ్గరికి పోయి తన బాణము, అమ్ములు తీసుకున్న తర్వాత నేస్తులిద్దరు కలిసిపోయి సూర్యమహారాజు రాజ్యం చేరుకున్నారు. ఉదయతార నేస్తుడైన శివయ్యను సూర్యమహారాజు, ఆయన భార్య ఛాయాదేవి ఎంతో గౌరవించి, నీకు ఇష్టం వచ్చినంత కాలం ఇక్కడ మాకు అతిథిగా ఉండిపోవాల్సింది అని కోరారు. ఎవరి దర్శనం చేసుకుందామని శివయ్య ఆత్రంతో బయలుదేరాడో ఇప్పుడు ఆ సూర్యమహారాజే తనను ఈ విధంగా కోరేసరికి శివయ్యకు అపరిమిత ఆనందమైపోయింది. ఇలా శివయ్య, ఉదయతార ప్రాణ స్నేహితులుగా ఉంటున్నారు. ఒక రోజున ఉదయతార వేటకు పోయి వస్తామని తల్లితో చెప్పేసరికి ఆమె, నాయనా, ఎక్కడికైనా వెళ్ళు కానీ గండకీ నది వద్దకు మాత్రం పోబోకుమా, అక్కడ మాయాపక్షుల రూపంలో దుష్టగ్రహాలు తిరుగుతున్నాయట అని హెచ్చరించింది. ఏ పని అయితే వద్దు అంటామో ఆ పనే చేయడం పిల్లల నైజం. అందుచేత ఉదయతార సరేలే అంటూ తల్లి ఎక్కడికైతే వద్దన్నదో సరిగ్గా ఆ గండకీ నదికే దారితీశాడు. కొంతసేపటికల్లా లెక్కలేనన్ని గ్రహాలు మాయపక్షులుగా వచ్చి ఉదయతారను, శివయ్యను చుట్టేసి బాధించసాగాయి. సుకుమారుడైన ఉదయతార ఆ బాధకు తట్టుకోలేక వెంటనే సోలిపోయాడు. గుండె నిబ్బరంగల శివయ్య గభీమని బాణం చేతపట్టి మాయపక్షులన్నిటినీ 30 ఆమడల దూరం వరకు చెల్లాచెదురుగా చెదరగొట్టాడు. కింద పడిన మాయాపక్షులను గొంతు మెలిపెట్టి చంపేశాడు.
కొంతసేపటికి ఉదయతార తేరుకొని లేవగానే ఇద్దరు కలిసి ఇంకా మిగిలి ఉన్న మరికొన్ని పక్షులను పట్టి చంపేశారు. తర్వాత వాళ్ళు ఇంటికి చేరుకుని గండకీ నది వద్ద జరిగిన చిత్రాలన్నీ పూసగుచ్చినట్టు రాజుకు రాణికి చెప్పారు. శివయ్య ప్రజ్ఞ వల్ల తమ కుమారుడు బతికి బయటపడినందుకు వారు సంతోషించారు. అతని సాహసానికి మెచ్చుకొని సూర్యమహారాజు ఏమైనా ఒక వరం కోరుకోమన్నాడు. ఇదే సమయం అనుకుని శివయ్య తన మనస్సులో ఉద్దేశం దాపరికం లేకుండా ఆయనతో చెప్పాడు. సూర్యమహారాజు సరేనని చెప్పి మంత్రోదకం చల్లేసరికి శివయ్య ముఖం మీద తెల్ల మచ్చ ఒక్కసారిగా మాయమైపోయింది. ఆ మచ్చ పోయిన వెంటనే అతనికి సుందరమైన స్వరూపం వచ్చింది. అప్పుడు శివయ్యకు రాజకుమారి చెప్పిన మాటలోని అంతరార్థం బోధపడింది. ఈ విధంగా తన ప్రజ్ఞ వల్ల శివయ్య ఎవరికీ సాధ్యం కానటువంటి సూర్యమండలానికి పోయి సూర్యమహారాజు వద్ద వరం పొంది తన మచ్చ పోగొట్టుకోవడమే కాకుండా రాజకుమారి శాపం కూడా విముక్తి చేయగలిగాడు. ఆ తర్వాత అతను భూలోకానికి దిగి వచ్చి ఆ రాజకుమారిని పెళ్లి చేసుకొని హాయిగా ఉన్నాడు.